3 ఇయర్స్ అయింది అనుషాకి. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వస్తుంది నా దగ్గరికి. పాపం చక్కగా కన్సిస్టెంట్‌గా వస్తుంది తను. చక్కగా కన్సీవ్ అయింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్ పాజిటివ్ వచ్చిందని వచ్చావు కదా! ఏం చెప్పాను ఆ రోజు నేను? పెయిన్ ఎక్కువగా వస్తే వెంటనే రావాలి అని చెప్పాను కదా! తనది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలా వీక్ పాజిటివ్ అంటే లైట్ పాజిటివ్ వచ్చింది. సో, హార్మోన్ లెవెల్స్ లోగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి స్కాన్ చేసినా సరే కనిపించదు. సివియర్ పెయిన్ వస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా వచ్చేయని చెప్పాను. జస్ట్ పీరియడ్ మిస్ అయిన 1 డే తర్వాత వచ్చావు కదా! ఎక్టోపిక్ కూడా అన్ని కండిషన్స్‌లో ఎర్లీగా డిటెక్ట్ చేయలేము. సో, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే రా అని నేను క్లియర్‌గా చెప్పి పంపిస్తే నువ్వేం చేసావు అనుష? మైక్ దగ్గర పెట్టుకో. ఏం 6 చేసావు? అవర్స్ తర్వాత వచ్చాను. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందా నీకు పెయిన్? ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30. 12 నుంచి పెయిన్ స్టార్ట్ అయితే సాయంత్రం వరకు ఏమన్నారు, మీరెందుకు రానిలేదు హాస్పిటల్కి అమ్మాయిని? వేడా? డ్యూటీ లేట్ అయింది మా అదొకే, ఇంకో రీజన్ ఏంటి అని అన్నారు? మమ్మీ వాళ్ళు ఓవర్ హీట్ అనుకున్నారు. ఓవర్ హీట్ అంట. ఓవర్ హీట్ అనేది ఏముంటుంది, ప్రెగ్నెన్సీ సాక్ అనేది మనం స్కాన్లో లొకేట్ చేసే వరకు కూడా పెయిన్ ఎప్పుడు వచ్చినా సరే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. తను డిలే చేయడం వల్ల ఏమైంది, అది ఆ సివియర్ పెయిన్ పాపం అలా భరించింది. నైట్ 8కో 9కో వచ్చావు నువ్వు, సాటర్డే నైట్ 9కో 9:30కో వచ్చింది. అప్పుడు చూసేసరికి అది రప్చర్డ్ ఎక్టోపిక్ అని స్కాన్లో ఇచ్చారు రిపోర్ట్. సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, అది రప్చర్ అయిపోయింది, లోపల బ్లీడింగ్ అయింది. ఇమీడియట్ సర్జరీ చేసి ఆ ట్యూబ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా డిలే అయితే ఎంత బ్లడ్ లాస్ అయిపోతుందో తెలుసా? ఫ్యూ 100 ml నుంచి 1000 ml 2000 ml బ్లడ్ లాస్ కూడా అయిపోతుంది. కొంతమంది అయితే ఇద్దరు రోజుల్లో హెవీ వాటర్ బటర్ మిల్క్ తాగేసాను తప్పితే వాటర్ బటర్ మిల్క్లు అన్ని తాగించేసి తినిపించేసి ఫుల్ స్టమక్ మీద తీసుకొచ్చారు. ఆ ఫుల్ స్టమక్ మీద వచ్చినందుకు మళ్ళీ మేము కొన్ని అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది సర్జరీ చేసే లోపల. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్స్ ఇచ్చినప్పుడు వినాలి కదా. అది వినకుండా మళ్ళీ మీరేదో అనేసుకుంటే ఎట్లాగా? సివియర్ పెయిన్ అనిపిస్తే వెంటనే రా అని నేను చెప్పాను. దాంట్లో అర్థం కాదు ఏంటి? నా మాట వింటావా, ఇంటి చుట్టుపక్కల చెప్పింది వింటావా? ఓవర్ హీట్ అని నేను పాలు మజ్జిగ తాగి ఇంట్లో కూర్చున్నావు. డోంట్ డూ దాట్. ఎప్పుడు కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ, సివియర్ పెయిన్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సస్పెక్ట్ చేయాల్సిందే. మంచిగా స్కాన్ చేసుకోవాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి.